రాజ్యం వస్తుందని రకరకాలుగా అసలు ఈ రాష్ట్రంలో ఉండే మనందరికీ ఇక్కడ ఉండే నాయకత్వానికి సత్తా ఉందా ఈ మాట కూడా మాట్లాడారు సార్. తెలంగాణ వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉందా అని కూడా మాట్లాడిన రోజులు ఆ రోజు వెంకటరెడ్డి గారు తర్వాత ఇంకా మిగతా మిత్రులు చాలామంది అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం. ఈ మాటలన్నీ మనం కూడా విన్నాం. కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, ఎందుకంటే ఇది మేము చెప్తున్న మాట కాదు. ఈ మీరు సభకు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అందులోనే చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు. బట్టి విక్రమార్క గారు గతంలో ఇక్కడ నేను కూర్చున్న స్థానంలో ఇటువైపు కూర్చున్నప్పుడు వారు కూడా చక్కటి ప్రసంగం చేశారు అధ్యక్ష. 15 మార్చి 2022 నాడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు, ప్రతి సంవత్సరం సంపద బాగా సృష్టిస్తున్న రాష్ట్రం, సంపద బాగా పెరుగుతున్న రాష్ట్రం కూడా మనది. కరోనా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఉత్పత్తిలో ఎక్కడా తగ్గుబాటికి కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం, శ్రామికులు ఈ మహమ్మారి దాడిని కూడా తట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఉత్పత్తులను, సంపదను పెంచడం జరిగింది. ఇది బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట. కానీ ఏమవుతుందో అధ్యక్ష, అక్కడ కూర్చోగానే స్వరం మారిపోతుంది, అక్కడ కూర్చోగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష. అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుక్కే అధ్యక్ష ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష. గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి. డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్, పేజ్ నెంబర్ 3 సార్, the state's strategic sectors continue to contribute to its economic dynamism. This resilience is bolstered by proactive government policies that attract investments, stimulate employment and foster innovation. ఇది మరి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పిన మాట. దాంతోపాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు. పేజ్ నెంబర్ 15లో తెలంగాణ's gross state domestic product at current prices is 14.64 lakh crore. అంటే 4 లక్షల కోట్ల నుంచి 2014లో మన రాష్ట్ర సంపద 14,64,000 కోట్లకు ఎదిగిందని చెప్పి